బైబిల్ తరగతికి ఇచ్చేసినటువంటి సోదరులు యాషా గారికి, అలాగే సహోదరులకి, సోదరిమలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నలభై 41వ కీర్తన పాడతానండి. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవాలను పాడతాం. సాంగ్ నెంబర్ 41. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, అంతరంగమందు నిన్నే నిలుపుకొంటిమయ్యా, నీ వాక్యమే మాకు నీ కరుణ కాంతి. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, పరిపక్వమైన మా పాపాలనెల్లబాపి, గురిలేని మా బ్రతుకునకు వెలుగు దారి చూపి, పరిపక్వమైన మా పాపాలనెల్లబాపి, గురిలేని మా బ్రతుకునకు వెలుగు దారి చూపి, నీ ప్రేమయే జగతిని మోక్షరాజ్యమందు నిలిపి, నీ ప్రేమయే జగతిని మోక్షరాజ్యమందు నిలిపి, పోషించి సంరక్షించుము మా పాలి దైవమా, పోషించి సంరక్షించుము మా పాలి దైవమా, నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, నీ నీతి రాజ్యమును పాటింతుమయ్యా, నీ అడుగు జాడలలోన పయనింతుమయ్యా, నీ నీతి రాజ్యమును పాటింతుమయ్యా, నీ అడుగు జాడలలోన పయనింతుమయ్యా, నీ ప్రేమయే జగతిని మోక్షరాజ్యమందు నిలిపి, నీ ప్రేమయే జగతిని మోక్షరాజ్యమందు నిలిపి, పోషించి సంరక్షించుము మా పాలి దైవమా, పోషించి సంరక్షించుము మా పాలి దైవమా, నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, అంతరంగమందు నిన్నే నిలుపుకొంటిమయ్యా, నీ వాక్యమే మాకు నీ కరుణ కాంతి. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా. 8వ కీర్తన పాడుకుందామండి. దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికినన్న పాట పాడుకుందామండి. సాంగ్ నెంబర్ 8 అండి. దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికినన్న
దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే, కలువరికి నడిపించి కలుషములను తొలగించి, కలువరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. ఓ మా హృదయము వెలిగించెను. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో. ఓ తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండెను. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండెను. ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకు సగితివి. ఓ నీ వాక్యము మాకు సగితివి. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలకు మమ్ము పెంచి, నీ తోటలు మమ్ము ఉంచి, నీ పాలకు మమ్ము పెంచి, నీ తోటలు మమ్ము ఉంచి, నీ బలమును మాకియుమా. ఓ నీ బలమును మాకియుమా. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. శుద్ధి మెత్తన చేయును, వేతనమై ఫలించును. శుద్ధి మెత్తన చేయును, వేతనమై ఫలించును. ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు, ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు, నీ మహిమను మాకియుమా. నీ మహిమను మాకియుమా.
దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాచును చేతను. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాచును చేతను. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకీయుమా. ఓ నీ రూపము మాకీయుమా. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. ప్రార్థనలు నడిపించిన సహోదరులు కూడా సమీపేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి సహోదరులు జాసవ గారు వాక్యం చెప్పుతూ సిద్ధంగా ఉన్నారు. ఆ వాక్యం మనకి అర్థమైన రీతిలోను, అలాగే ఆ వాక్య ప్రకారము మనం ఎలా చేస్తున్నాము, మన ప్రవర్తన ఏంటంటే సరి చేసుకోవటకు దేవుడు మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చున్నారు. ఈ యొక్క అవకాశం బట్టి తండ్రి దేవునికి, ఈ సమయాన్ని బట్టి తండ్రి దేవునికి లెక్కలేని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మన మధ్య ఉన్న సహోదరులు రాజుబాబు గారు వచ్చి ప్రారంభించవలసిందిగా మనం చేస్తాం. వాక్యం విన్నది. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధులను ప్రేమస్వరూపమైన మీకు వెళ్ళలేని స్థుతులు చెల్లిస్తున్నాము. నూతనకరణ దినాన్ని మా జీవితాల్లో ఆశీర్వాదంగా ఇచ్చి, భౌతికమైనటువంటి పరిస్థితుల్లో మా సంస్థను సమకూర్చి సహాయం చేస్తూ, ఆధ్యాత్మిక విషయాల తండ్రి మీ రూపాన్ని గురించి ఆలోచిస్తూ, మా జీవితంలో ఆలోచించుకోవాల్సిన విషయాలను గ్రహిస్తూ, ఈ భూమి మీద జీవిస్తూ మేము అన్ని విషయాలు మెప్పించినట్లు మీకు బట్టి కనిపిస్తున్నది స్థితి చెల్లిస్తున్నాము. మన ఆయన గలవని కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ 3 నెలల ఒకసారి ఏర్పాటు చేసిన తాగతో బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మేము స్థితించగలిగిన సమయంలో తండ్రి మీ వాక్యాన్ని వినటకు సిద్ధపడి మన ఆయనను ఉండగా మా హృదయాలు మనసులు ఈ వాక్యంపై కేంద్రీకరించుకొని ఏ విషయాలైతే తండ్రి బోధించబడుతున్నామో వాటిని మా తండ్రి గ్రహించి అర్థం చేసుకొని అన్వయించుకొని జీవితంలో తండ్రి నమ్మకం విధానంగా ప్రవర్తించినట్లు మీ కుటుంబం బట్టి సహాయం చేసిన జాసంగ విషయంలో సంగతిని మీ సందర్భంగా చేస్తున్నాం. ఆయనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని బలమిచ్చి నడిపించి అన్ని విషయాలు బలపరచండి. సమర్థవంతంగా ప్రతి విషయాన్ని అందరికీ అర్థమైన రీతిలో బోధించినట్లు ఆయనకి కావాల్సినటువంటి ఆయన వాక్యాన్ని అతని సహాయం చేత అన్ని గురించి బలపరుస్తామని అందజేస్తున్నాం. మా జీవితంలో తండ్రి వాటిని హత్తుకొని జీవించడానికి అన్ని విధాలుగా మీ కుటుంబం బట్టి దీవించుకుని అందజేస్తున్నాం. సమస్తమును మీ మహిమతో నడిపించి మీ కొరకు ఆశీర్వదిస్తాను, జ్ఞాపం చేస్తాం. మా రక్షకుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున బట్టి ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులైన దేవుని సేవ చేస్తున్నారు. మన మధ్యన ఉన్న సహోదరులు జాషువా గారు వచ్చి వాక్యాన్ని తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాము. హలో
3 నెలలకు ఒకసారి జరిగే ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాస్ వచ్చిన సహోదరులందరికీ అలాగే సహోదరులందరికీ నమస్కారం. ఈరోజు వాక్యం కొరకు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 17 నుంచి 24 వరకు చదువుకున్నామండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 17 నుండి 24 వరకు. అది చదివిన ముందు బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచిద్దామండి. యెరూషలేములో క్రీస్తు ప్రభు యొక్క సంఘం స్థాపించబడింది. కొద్ది కాలం అయిన తర్వాత హింస ప్రారంభమైంది. హింస ప్రారంభమైనప్పుడు హింసకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే సౌలు. తట్టుకోలేని వారు ఏం చేశారంటే పారిపోయారు, చెదిరిపోయారు. అపోస్తలులు మాత్రం అక్కడ ఉన్నారు, మిగిలిన అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఒక ఆయన గురించి చెప్తున్నాడు అక్కడ, ఎవరంటే గారడీ సీమోను గురించి చెప్తున్నాడు. గారడీ సీమోను కన్వర్ట్ అయ్యాడు. చాలా మంది 12 మంది కన్వర్ట్ అయ్యారు. గారడీ సీమోను కన్వర్ట్ అయ్యాడు. యెరూషలేములో సమరయలో వాక్యం ప్రకటించబడింది అనే సంగతి యెరూషలేములో ఉన్న సహోదరులకు తెలిసింది. అప్పుడు సహోదరులు ఏం చేశారంటే పేతురుని యోహాన్ని సమరయకు పంపించారు. ఎందుకు? వాళ్ళు హస్తనిక్షేపణ చేసి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి పంపించారు. అప్పుడు పేతురు యోహాను నుంచి హస్తనిక్షేపణ చేసి పరిశుద్ధాత్మను ఇచ్చారు. వాళ్ళు భాష మాట్లాడారు. అప్పుడు ఈ గారడీ సీమోనికి అనిపించింది, ఇంతవరకునేమో నేను గాలిలో చేసి మంచి పేరు సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించాను. నేను చేతి నుంచి పరిశుద్ధాత్మ ఇవ్వగలిగితే ఇంకా నాకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పేసి అనుకుని అప్పుడు అతను సంపాదించిన డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టి నాకు చేతి నుంచి పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. అప్పుడు పేతురు అతను గద్దించాడండి. సరే ఆ మాట చూడండి ఒకసారి, లేకపోతే ఇప్పుడు 15 చదువుదాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలుల చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మను రూపబడిన సీమోను చూచి, గారడీ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. మీకు ఇలాగే చేతులు వచ్చి పరిశుద్ధాత్మ ఇచ్చే అధికారాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేశాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వలన సంపాదించుకుందని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించడం కాక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. కనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకోము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి పంథకంలో ఉన్నట్టు నాకు కనపడుతున్నది. అంటే దేవునికి మాట మాట్లాడాడు, కఠినమైన మాటలు మాట్లాడాడు. కఠినంగా గద్దించాడు. అప్పుడు ఆ గద్దించినప్పుడు అతను మారు మనసు పొందాలి. అప్పుడు మారు మనసు పొందాడండి. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభువు వేడుకొనుడి అన్నాడు. ఈ గారడీ సీమోను జీవితానికి సంబంధించి మనం కొన్ని మాటలు ఆలోచిద్దామండి. దేవుని యందు విశ్వాసం ఉంచని గారడీ
విశ్వాసం ఉంచని గార్డీ సీమోన్. గారడీ సీమోను మొదటి జీవితం, పాత జీవితం ఏంటంటే గారడీ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలాడుతూ కన్నిగ్రెస్ను ప్రదర్శిస్తూ డబ్బు సంపాదించాడు. అతను ఏమంటే డబ్బు సంపాదించాడు. దాని కొరకు మోసాలు చేశాడు, అబద్ధాలు ఆడాడు, గారడీ చేశాడు. అంటే మనం కూడా ఎవరైనా కొంచెం ఏదో కన్నీగా ఉంటే ఏంటో గారడీ చేస్తున్నాడు రా అంటాం. అంటే గారడీ చేసేవాడు యథార్థం కాదు, గారడీ యథార్థం కాదు, గారడీ వాస్తవం కాదు, గారడీ సిన్సియారిటీ కాదు. ఏదో చెప్తుంది, ఏదో మోసం ఉంది, ఏదో అబద్ధం ఉంది. అది అబద్ధాలు ఆడతాడండి. ఇది నేను చేస్తున్నాను అని అబద్ధం ఆడతాడండి. ఆ చేయట్లేదని నా సంగతి తెలిసండి. అయితే కూడా ఒక మనిషి వాటిని ఎన్నుకోకూడదండి, వాటిని ఎన్నుకోకూడదండి. బాప్తిజం పొందిన తర్వాత అలాంటి ఇంట్లో వెళ్ళకూడదు. అంతకుముందు అవి చేస్తే బాప్తిజం పొందడం మానేయాలండి. అలాగా. కాబట్టి అది మొదటి జీవితం, అలాంటి మోసకరమైన జీవితం. గారడీ సీమోను రక్షించబడ్డాడు. ఫిలిప్పు అంటే 7 పరిచయాలకు ఒకటైన ఫిలిప్పు ఆ సమయ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆయన వాక్యమే కన్విన్స్ అయ్యి రక్షించబడ్డాడు. ఫిలిప్పు చేసిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతోమంది అతను అద్భుతాలు చేసి ఏవో గారడీ చేసి మనుషులందరూ మెప్పించాడు. ఆ మాట ఉందండి, తను ఏదో గొప్పవాడిని అనిపించుకున్నాడు. 9వ వచనంలో సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకోవచ్చు, సమరయ జనులను విభ్రాంతిపరుచుచుండేది. అలాంటి క్యారెక్టర్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ పేరు ప్రఖ్యాత సంపాదించి చేశారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారని అతను పిలుస్తారండి. ఇదిగో మాకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ ఖాళీగా ఉండే సమయంలో నువ్వు ఏదో గారడీ తీయి, మా ప్రజలందరూ సంతోషిస్తారు అని చెప్పేసి అంటారు. అప్పుడు అతను డబ్బులు ఇస్తాడు, వాడు వచ్చి గారడీ చేస్తాడు. అలాగే అలాంటి పేరు సంపాదించుకున్నాడు. అప్పుడు ఫిలిప్పు అద్భుతాలు చేస్తూ చూశాడు. 10వ వచనంలో చూడండి, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనువైన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని ఎందు లక్ష్యం ఉంచారు. బహుకాలము గారడీ చేస్తూ వారిని విభ్రాంతిపరుచున్నందున వారు అతని మీద లక్ష్యం ఉంచారు. అప్పుడు ఫిలిప్పు అద్భుతాలు చేస్తూ చూసి ఆశ్చర్యపోయాడండి. ఇప్పుడు వీళ్ళు సమరయలో బాప్తిజం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ పొంది భాష మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడండి. అప్పుడు ఇలాంటి వారు నాకు కూడా ఇస్తే నేను కూడా ఇంతకుముందు గారడీ చేసి డబ్బు సంపాదించాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ నుంచి డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడం అంటే వాడు ఏమంతా డబ్బు సంపాదించడం అలా చేద్దాం అనుకున్నాడు. అయితే వాక్యం విని బాప్తిజం పొందాడు. బాప్తిజం పొందినప్పుడు పాపాలన్నీ క్షమించబడతాయండి. పాపాలన్నీ క్షమించబడతాయి. ఇక ఏ పాపం ఉండదండి. మనసు మారిపోద్దా అంటే మనసులో మారాలని నిర్ణయం వస్తుందండి. ఇంతవరకు నేను పాపిగా బ్రతకాను, ఇక ఇక్కడి నుంచి ఎసుకులో బ్రతకాలి అనే నిర్ణయం వస్తుందండి. శరీరం మారిపోయిందండి, శరీరం అలాగే ఉన్నాయి.
ఈ ఈ శరీరం నుండి సహజ కోరికలు మారిపోయినాయండి. సహజ కోరికలు అలాగే ఉన్నాయండి. మరి ఏం మారింది? గత జీవితం అంతా సమాధి చేస్తాం. ఒక నూతన వ్యక్తి బయటకు వచ్చాడు, నీటిలోంచి బయటకు వచ్చాడు. కానీ ఆ పాత స్వభావం, పాత ఆలోచనలు, పాత మాటలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు జీవితం మన జీవితం అంతా ఏంటండి? వాటితో పోరాడటం, వాటిని జయించడం, వాటిని ఓడించడం, వాటిని జయించడం, అది మన పోరాటం. క్రైస్తవ పోరాటం ఏంటంటే ఆ పాత జీవితం మీద యుద్ధం చేయటం. ఇప్పుడు రక్షించబడిన తర్వాత గారడీ సీమోను పాత స్వభావమును కనుపరచను. పాత జీవితాన్ని కనపరిచాడు. అంటే డబ్బు సంపాదించే జీవితం కనపరిచాడు. బాప్తిజం కొంతమంది డబ్బు సంపాదిస్తున్నాడు, బాప్తిజం పొందిన డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాడు. పాత జీవితాన్ని కనపరిచాడు. గారడీ సీమోనును పేతురు గద్దించుట. గారడీ సీమోను పేతురు గట్టిగా గద్దించాడండి. గద్దించినప్పుడు రెండు సంగతులు దొరుకుతాయి. అయితే ఆ మనిషి మాట్లాడుతూ పడతాడు, లేకపోతే కంప్లీట్గా దూరంగా వెళ్ళిపోతాడు. ఎవరు గద్దింపుని స్వీకరిస్తారు? మారాలనుకునే వ్యక్తి, మంచి మనసు కలిగిన వాడు ఆ గద్దింపుని స్వీకరిస్తాడు. మారాలి అనుకున్న వాడు ఎవడు నన్ను గద్దిస్తాడండి, నువ్వు అలాంటాడు కదా, లేకపోతే ఆయన అలాంటాడు కదా, ఆయన కనపడలేదు నీకు, ఈయన కనపడలేదు నీకు అంటాడు. అలాగని వ్యక్తి మార్పు చెందే వ్యక్తి కాదు. అందుకే ఇక్కడ ఒక పాదం, నీవు 23 వచ్చిన నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. 22 వచనంలో, కాబట్టి నీవు ఈ చెడుతనం మారుకొని మారు మనసు ఉంది ప్రభువుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. మారు మనసు పొందే అవకాశం ఉంది. మారు మనసు పొందితే దేవుడిని నేను క్షమిస్తాడు. నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అని అంటే దేవుడు క్షమించడానికి ఈ హృదయాలోచనకి సంబంధం ఉంది. దేవుడు క్షమించడానికి ఆ మనిషికి సంబంధం ఉంది. ఒక ఆయన్ని క్షమించమని మనం అందరం ప్రార్థన చేశాం. దేవుడు క్షమించలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు క్షమించకుండా ఉంటాడండి. 10 మంది ప్రార్థన చేశారు, 20 మంది ప్రార్థన చేశారు. ఖచ్చితంగా 20 మంది ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు క్షమిస్తాడా, లేకపోతే క్షమించని అవకాశం ఉందా? క్షమించని అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు 100 మంది ప్రార్థన చేశాం. అతనికి దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు. ఎంతమంది ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలించదు. కానీ దేవుడు మాట్లాడితే మనకు చెప్తాడు. ఆయన మాట వినపట్లేదు కాబట్టి ఆయన ఏమంటాడంటే, సారీ నా పేరు బయలుదేరి, సారీ వాడు పాపం పెట్టకపోయింది, నేనేం చేయలేదు. అలాంటి ఆస్తలు భయంకర పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే ఏంటంటే ఇలా మనం అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటంటారు ఇప్పటికీ మీ మనసులో వచ్చి ఉంటుంది. వచ్చిందండి? మీరు చెప్పండి, బైబిల్లో అలాంటి ఉదాహరణ ఎలా ఉందండి?
అంతే, అంతేనండి. మనం మామూలుగా కాదండి, దేవుడు క్షమించినంత పైకి మాట్లాడమండి. మనం మామూలుగా కాదండి. ఎన్నిసార్లు హెచ్చరించాడు దేవుడు మనల్ని, ఎన్నిసార్లు హెచ్చరించాడు దేవుడు మనల్ని. అంటే మనం చాలా తేలిక తీసుకోండి క్రిస్టియన్ క్రైస్తవ జీవితాన్ని. ఎంత తేలిక కాదండి, చాలా తేలిక తీసుకున్నాను. ఏదో ఉందండి చెప్పండి. ఏలి కుమారుడు చెప్పండి, వచ్చిన చూపించారు. ఏలి కుమారుడు ఏలి కుమారుడితో 2వ అధ్యాయం 25వ వచనం. ఏలి మొదటి సమయంలో 2వ అధ్యాయం. వద్దు. ఏలి ప్రధాన యాజకుడు అండి. ఆ యాజక కుమారుడు యాజకత్వం చేస్తూ కొనసాగారండి. కానీ వాళ్ళేమంటే అంటే ఒకటి దేవుడిని ఎరుగని వాళ్ళు అనకండి, దేవుని స్వభావం తెలియని వాళ్ళండి. 12వ వచనంలో ఆ మాట అన్నాడండి, ఏలి కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులండి. యెహోవాని ఎరగని వారు మిక్కిలి దుర్మార్గులు. వాడు ఇంకెంత దుర్మార్గులు అంటే 22వ వచనంలో ఏలి బహువృద్ధులైన ఇశ్రాయేలుకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష కూడారుల ద్వారము దగ్గర సేవ చెట్టుకు వచ్చిన స్త్రీలతో శైలించుటలను మాట చెవులు పడగా వారిని పిలిచి ఇట్లనే. అంత దుర్మార్గులు, అంత దుర్మార్గులు. అప్పుడు ఏలి కొడుకును పిలిచాడండి. 23వ వచనం, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమము చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనాను యెహోవా విషయంలో పాపం చేసిన వాటి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? అప్పుడు ఏమవ్వాలంటే కొడుకులు ఆయన అలా చేయము అంటారు. అలా చేయమని వాళ్ళు నిర్ణయం తీసుకుంటానికి ఏం చేయాలండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నాయన మమ్మల్ని క్షమించాలి, దేవుడు కరిగిపోయే అంటే కన్నీళ్ళు కాల్చాలండి. ఆ కన్నీళ్ళలో దేవుడు కరిగిపోవాలి. దేవుడు వాళ్ళు చేస్తామన్నదనే విషయంలో పశ్చాత్తాపడాలి. దేవుడు హామీ ఇవ్వాలండి. నేను మనసు మార్చుకున్నాను, ఈ కీడుని మీ మీదకి రప్పించను అని చెప్పాలి. కానీ ఏమైందంటే తర్వాత మాట్లాడి అయితే మీరు ఎవరైనా ఆ వచనాన్ని ఆ మాటని ఇప్పుడు చదవబోయే వాక్యాన్ని పెన్నతో చేతులు గీశారండి. గీస్తే ఓకే, ఇప్పుడు గీయకపోతే ఇప్పుడు గీయండి. అయితే యెహోవా వారిని చంపదలిచింది కనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వెనకపోయి, యెహోవా వారిని చంపదలిచింటెను కనుక తండ్రి యొక్క మొరను అంటే మొరపెట్టాడేటువంటి తండ్రి యొక్క మొరను వారు వెనకపోయి ఇప్పుడేమంటారండి? అంతేనండి, గుండె పెరిగిపోతాండి ఇలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు. మనం ఎంత గట్టిగా చూడలేదండి. మనం తప్పు చేద్దాం, ప్రార్థన చేద్దాం, క్షమించేద్దాం, మళ్ళీ తప్పు చేద్దాం, క్షమించేద్దాడు, తప్పు చేద్దాం, క్షమించేద్దాడు, తప్పు చేస్తాడు, క్షమించేద్దాడు, అదే అనుకుంటున్నాం. కానీ
క్షమించని పరిస్థితి కూడా ఉంటుంది. ఆ స్థితికి ఎవరు రాకూడదు. ఆ స్థితికి ఎవరు రాకూడదు. అప్పుడు ఇశ్రాయేలుకి యుద్ధం జరిగింది. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే ఇశ్రాయేలు ఓడిపోతున్నారండి. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి, మనం మనసు మన మధ్యలో ఉంటే మనకు జయం వస్తుంది, వెళ్ళి మందసం తీసుకురండి అన్నారండి. అప్పుడు నన్ను కేటారు, వెళ్ళి మందసం తీసుకొచ్చారు. మందసం తీసుకొస్తే కేకలు ఇస్తున్నారు ఇశ్రాయేలు అందరూ. ఓ మందసం వచ్చేసి మనకు జయం వచ్చేది కేకలు చేస్తున్నారు. ఫిలిష్తీయులు భయపడ్డారండి కేకలకి. ఆ మనసు మీద ఎవరు ఉంటారండి? యెహోవా ఉంటాడండి. ఆ ముందు ఎవరు నడుస్తారండి? అయితే ఆ మనసుని ఎవరు మోస్తూ ఉంటారండి? లేవీలు యాజకులు మోస్తారండి. ఆ ముందు ఎవరు నడుస్తూ ఉంటారండి? హోపునే తీని హాసం నడుస్తూ ఉంటారండి. హోపునే తీని హాసం నడుస్తుంటే ఈ సింహాసం మీద కూర్చున్నా లేదా మనసు మీద ఉన్న యెహోవా ఆత్మ ఏమవుతాడు? రౌద్రుడైపోతాడండి. రౌద్రుడైపోతాడండి. ఆ రౌద్రుడైపోయి ఆ మనసుని విడిచిపెట్టేవాడు. యెహోవా మనసు మీద ఉంటే ఎవరైనా మనసు పుట్టుకోవాలి పెట్టుకెళ్ళగలండి. యెహోవా ఎప్పుడైతే మనసుని విడిచిపెట్టేశాడో అప్పుడు పిలిచి మనసుని పట్టుకుపోయారండి. ఆ యుద్ధంలో హోప్ని ఫినెహాసు చచ్చిపోయారండి. ఆ వార్త విని ఏలీ చచ్చిపోయాడండి. ఆ వార్త విని ఆయన గోడలు జరిపోయిందండి. అంటే ఈ మాట చెప్తున్నాడు, దేవుడితో ఆటలాడకూడదు. మరి ఎవరితో నువ్వు ఆటలాడు, కానీ యెహోవాతో ఆటలాడకూడదు. ఆయన ఎంత ప్రేమ స్వరూపో అంత భయంకరుడు. ఆయనతో వేళకోళలు ఆడకూడదు. జాగ్రత్తగా ఉన్నానండి. పేతురు కఠినంగా గర్తించాడండి. మార్మల్స్ పొందాడండి. ఏమో ఆ వచ్చిన తత్వ కొంతమంది ఏమో మార్మల్స్ పొందలేదు అంటారండి. కొందరేమో మార్మల్స్ పొందారంటారండి. నాకు మార్మల్స్ పొందాడు అనుకున్నాను. అతను డిస్ట్యూషన్ అయిపోయి ఏం చేయాలో తెలియదు అతనికి ఏం చేయాలో తెలియక, అయ్యా మీరు చెప్పి నా మీద రాకుండా మీరు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. అంటే నేను మార్మల్స్ పొందాడు అనుకున్నాను. నాకు ఒక ఆయన అతను ఎక్కడ పొందాడు బ్రదరు, మార్మల్స్ పొందలేదండి అన్నాడండి. ఏమన్నా తెలియదండి. కానీ తర్వాత ఆయన గురించి ఏమీ రాయలేదండి బైబిల్లో. అతని స్టోరీ అని కంటిన్యూ అవ్వలేదండి. అతను తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాడని కానీ, లేకపోతే ప్రభుత్వం విడిచిపెట్టి వెళ్ళిపోయాడని కానీ, ఆ పాత వ్యాపారంలో చిక్కుకుపోయాడని కానీ ఏమీ లేదండి ఆయన గురించి. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడి అని చెప్పాను. పేతురును వేడుకొనెను, లేకపోతే మారు మనసు పొందెను. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచన, ఈ పార్టీని బేస్ చేసుకుని కొన్ని విషయాలు ఆలోచన ఉంటాయి. ఒకటి, బాప్తిస్మము కొత్తగా ముందటి స్థితి. ఇక్కడ ఉందన్నమాట. మన బాప్తిజం పొందగా ముందటి స్థితి.
మునుపు మనం ఎలా ఉన్నాం? బైబిల్లో బాప్తిజం పొందక మునుపు ఒక మనిషి స్థితిని వివరించడానికి కొన్ని కఠినమైన పదాలు వాడాడు. ఉదాహరణకు ఎఫెసీ 2:1 అందరికీ కంటస్థం ఏంటంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడే ఉండగా, అంటే ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళం. ఆత్మీయముగా చచ్చిన వారం. ఎఫెసీ 2:1 ఎఫెసీ 2:7 కలిసి 1:7 రోమపత్రిక 5:7 కొన్ని పదాలు ఉన్నాయి. మనం దేవుడికి దూరస్తులము అన్నాడండి, యేసుకు దూరస్తులము అన్నాడండి, దేవుడికి శత్రువులమేండగా అన్నాడండి, దేవుడికి విరోధమేండగా అన్నాడండి. ఇలాంటి కఠిన పదాలు వాడాడు. అంటే బాప్తిజం పొందక ముందు ప్రతి మనిషి పరిస్థితి ఏమిటంటే శత్రువు, దేవుడికి శత్రువు, దేవుడికి విరోధి, ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా బ్రతకడం అంటే ఎలా ఉంటుంది? ఆత్మీయంగా బ్రతకడం ఎలా ఉంటుందండి? పరిశుద్ధంగా ఉంటుందండి. ఆత్మీయంగా బ్రతకడం ఎలా ఉంటుందండి? ఒక మనిషి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు, అప్పుడు మనం అనుకుంటాం ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు రా అంటాం. సిన్సియర్గా జీవిస్తున్నాడు, అతను ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు రా. యథార్థంగా ఉన్నాడు, అతను ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు రా. అతను ప్రేమ కలుగున్నాడు, ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు రా అంట. మరి ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి ఎలా ఉంటుందండి? ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి ఎలా ఉంటుంది? ఆ మంచిది చెడ్డకు తెలిసి ఉంటాడు. దాన్ని ఏమన్నాడంటే భ్రష్టత్వము అన్నాడు. బాప్తిజం పొందము మునుపు పరిస్థితి భ్రష్టత్వము. అపోస్తలుల 1:28 వచ్చిన ఆ మాట వాడారండి. అమ్మా రోమపత్రిక 1:వచ్చాను. ఇప్పుడు ఒక మనిషి ప్రార్థనకి క్రమంగా రాడు, అది చచ్చిపోయిన స్థితి, బ్రతుకున్న స్థితి. చచ్చిపోయిన స్థితి ప్రార్థన వచ్చి అని తర్వాత అంటాడు, అది చచ్చిపోయిన స్థితి అండి. అది బతికే స్థితి. బ్రతుకున్నవాడు నిద్రపోడండి, అలా అంటాడండి. ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడండి. ఆ వాక్యంతో ఆ బాధతో మిళితమైపోతాడు, ఆనందిస్తాడు. ఒక సహోదరుడిని ప్రేమించడండి, చచ్చిపోయాడండి. ఒక సహోదరుడు కష్టం ఉంటే స్పందించడండి, అతను చచ్చిపోయాడు, ఆత్మగా చచ్చిపోయాడండి. కానీ నేను ఆత్మగా చచ్చిపోయాను అనే సంగతి ఎక్కువ మందికి తెలియదండి. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు బ్రతుకున్న ఆత్మీయంగా బ్రతుకున్నట్టు చనిపోయారండి. తెలిసే వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదండి? నేను బాగున్నాను కదా, నేను తిన్నాను కదా, అరుగుతుంది కదా, నేను నడవలుగుతున్నాను కదా, పరిగెట్టుకోగలుగుతాను, పనిచేయగలుగుతున్నాను కదా, నాకేది అనుకుంటాడు. ఈ శారీరంగా బ్రతుకున్నాడు తప్ప లోపల ఆత్మ. ఇలా ఎంతమంది ఉన్నారండి ఆత్మ సంబంధ జీవితాన్ని గుర్తించగలిగిన, గ్రహించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ జీవితాన్ని గ్రహించగలరండి, ఇతరుల జీవితాన్ని గ్రహించగలరండి, కానీ చాలా మంది గ్రహించలేరండి. ఆత్మ సంబంధ జీవితాన్ని గ్రహించగలిగిన వ్యక్తులు ఉన్నారని తెలుసా మీకు? అపోస్తలుడు పౌలు అండి. ఎక్కడో అన్నాడండి, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆ పక్కన 5 వచ్చి ఉంటాయండి, దాని ముందు 4 వచ్చాయండి. 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం సరే 16-18 వేసుకోండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాము, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. అప్పుడు దీన్ని బట్టి పౌలు యొక్క ఆత్మ ఎలా ఉంటుందండి? ఆ వచనాన్ని బట్టి బలంగా ఉంటుందండి, బలంగా
మరి పౌలు శారీరక ఎలా ఉండి ఉంటాడండి? మనకులాగా పట్టేసుకుని ఉంటాడా, లేకపోతే పక్కడుగా ఉండి ఉంటాడా? ఏమండి? అంతేనండి. ఆయనకి ఎప్పుడు ఉపవాసాలు, జాగరణలు, సరైన భోజనం ఉండదు, ఇంట్లో భార్య ఉండదు, భోజనం వంట చేసి పెట్టడానికి రోజుకు ఒకరు వెరైటీ చేసి పెట్టడానికి భార్య లేదు. ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే ప్రార్థన చేసుకుంటాడు. అంటే మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను. అది వాళ్ళు కొరితీలు ఆయన్ని వేళపడం చేశారండి. శారీరక బలహీనుడు, అతను మాటలేమో కొరగానివి, ఆయన పత్రికలు కొరగానివి అన్నాడు. పక్కోడా అన్నాడంటే మనం వాళ్ళని కించిపరిచాం అన్నమాట. 10 అధ్యాయాలు వాళ్ళు కించిపరిచారండి పౌరులు పక్కోడండి. శారీరకంగా బలహీనంగా ఉన్నా సరే మా ఆంతరిక పురుషుడు దినదినము మొత్తం పంచుకుంటున్నాడు. ఆయన గ్రహించగలిగాడు. అసలు మొట్టమొదటి సువార్త ప్రకటించబడినప్పుడు అది కన్విన్స్ అవ్వాలన్న మనిషి. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, నువ్వు శారీరంగా బాగున్నావు, కానీ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. అది ఒక మనిషి కన్విన్స్ అయ్యి అప్పుడు బాప్తిజం పొందాలి. అలా కాకుండా ఒక మనిషిని మనం మతంలో కొనుక్కుంటే ప్రయత్నం చేస్తే వాడు లైఫ్లో ఎన్నడూ మనసు పొందడండి. ఎందుకెన్నడూ పొందడంటే పొందేశాను కదా అనుకుంటాడండి. చేత సువార్త ప్రకటన చాలా చాలా సున్నితమైందండి, చాలా విలువైందండి, చాలా గొప్పదండి. ఆత్మీయ చచ్చిపోయిన మనల్ని రక్షించడానికి దేవుడు ఎవరో పంపించాడు. సువార్త విని రక్షించబడ్డాం. సువార్త విని రక్షించబడ్డాం అంటే మన గురించి ఆలోచించుకున్నాం. నేను ఆత్మగా చచ్చిపోయాను, సువార్త విని రక్షించబడ్డాను, లేదా నేను బ్రతికాను. ప్రతి మనిషిని దేవుడే సృష్టించాడండి. క్రిస్టియన్స్ని లేకపోతే ఎస్సీ వాళ్ళని వీళ్ళని దేవుడు సృష్టించి హిందూస్ని ఇంకొకడు సృష్టించలేదండి, ముస్లిమ్స్ని ఇంకొకడు సృష్టించలేదండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడని యెహోవా సృష్టించాడు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడే సృష్టించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే సొంత దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. మనం సొంత దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు దేవుడి కృప వల్ల అసలైన దగ్గరికి వచ్చాం, రియాలిటీ తెలుసుకున్నాం, అసలైన దగ్గరికి వచ్చాం. అసలు మనం రక్షించబడటం ఒక అద్భుతం అండి. మీరు రక్షించబడిన ఆ పరిస్థితికి ఒకసారి వెనక్కి వెళ్ళండి. మీరు ముందు ఎక్కడ ఉండేవారు, ఏ మిషన్లు ఉండేవారు, ఏ మతంలో ఉండేవారు, ఏ దేవుడిని పూజించేవారు, ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి ఎవరైనా సువార్తికులు వచ్చి వాక్యం చెప్పారా? ఆ సువార్తికుడు మీకు ఎలా పరిచయం అయ్యాడు? ఒకసారి ఆలోచించండి. ఎక్కువ మంది జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. ఒక ఏలూరులో పోయిన సంవత్సరం ఒక సంగతి జరిగిందండి. ఒక ఆయన వరి అయిపోతున్నాడటండి. నాకు వాక్యం అందట్లేదు, నేను ఆత్మీయంగా బ్రతకట్లేదు, చాలా వరి అయిపోతున్నాడటండి. వరి అయిపోయి దేవుడు ప్రార్థన చేశాడటండి. ఏమో నాకు తెలియదు, నాకు ఎవరన్నా నాకు బాగా వాక్యం చెప్పుకోవడం నాకు పరిచయం చేసి సరైన సంఘాన్ని నేను పంపించు అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజుని నా ప్రసంగం ఎక్కడో దొరికిందటండి. ఆ ప్రసంగం విన్నాడటండి. అరే గట్టిగా చెప్తున్నాడు నేను ఎవరు అనుకున్నాడటండి. అడుగుతాం కదండి, అందుకంటే నచ్చిందండి. అప్పుడు అక్కడ పంపించిన నెంబర్ ఉందటండి. వెంటనే ఆయన ఫోన్ చేశాడట. అయ్యా ఈయన ఎక్కడ ఉంటారు, నాకు ఎక్కడ నాకు కావాలి, అడ్రస్ కావాలంటే అప్పుడు అయ్యా అది ఆయన ఏలూరే, వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇస్తాను, మీకు కాంటాక్ట్ చేయండి అని నెంబర్ ఇచ్చాడు. అప్పుడు ఆ నెంబర్ తీసుకుని జీవనపాల్ గారికి ఫోన్ చేశాడు. ప్రజలు ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి, మీరు రండి అని చెప్పేసాను. డిసెంబర్ 28, 30, 31 అది అయిపోయి మేము క్లాసు పెట్టాను పోయిన సంవత్సరం. అప్పుడు ఆ క్లాస్కి వచ్చాడండి. నేను అప్పుడు బెంగళూరు వెళ్ళి నేను ఫస్ట్కి నేను క్లాసు ప్రసంగం చేశాను. వాక్యం అనే తర్వాత బ్రదరు ఇలా జరిగింది, నేను మీరు కాంటాక్ట్ దొరికారు, ఏదో వాట్సాప్ దేంట్లో దొరికారు, నేను విన్నాను.
నాకు ఇక్కడికి ఆయన ఎవరో నెంబర్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చాను. నాకు మీరు చెప్తున్న వాక్యం నాకు కొంచెం నచ్చుతుంది, నాకు కొంచెం వాక్యం చెప్పండి అన్నాడు. ఆయన భార్య వాక్యం బాప్టిజం పొందాడు. చాలా యాక్టివ్గా పలుకుతుందండి, ప్రతి క్లాస్కి వస్తాడు. ఇంకా నాకు కోరుకుంది, ఇంకా నేర్చుకుంటాను, మీరు ఎంత నేర్చుకుందో నేర్చుకుంటానండి. అది అద్భుతం కాదండి. దేవాలయంలో ఒక ఆయన ప్రార్థన చేసేటండి. మా అంటే కొంచెం దేవాలయం ఎవరు లేరు కదండి, దేవాలయం చాలా అల్లరి ఉంటుంది. అది దాంట్లో గురుకుడు ఇంకా భయంకరమైందండి. ఒకప్పుడు గురుకుడికి రిక్షా బస్ దిగి రిక్షా పిలిచి మేము గురుకుడి మీద రామనివ్వరండి. అలాంటి ఏరియా తెలుసా మీకు? గురుకుడి తెలుసా? ఎవరికైనా తెలీదు, ఎవరు చెప్పకండి. భయంకరమైందండి గురుకుడి. అక్కడ ఒక అబ్బాయి, మా ఏరియా అంతా అల్లరి ఎక్కువైపోయింది, ఎవరసలు భయంకరంగా ఉన్నారు, తాగేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఇక్కడ ఎవరైనా సంఘం పెడితే బాగుండనుకున్నాడండి అని ఆయన ప్రార్థన చేసుకున్నాడట. అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడండి. ఆయన 5 రోజులు ఉంటాడు, ఇక్కడేమో వాళ్ళ బ్రదర్తో ఇల్లు కట్టిస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడట బ్రదర్తో, ఈ ఇల్లేమో అద్దెకి ఇచ్చేసేయి, ఈ ప్రక్కన ఒకసారిలో నువ్వు సంఘం పెట్టి ప్రార్థన ఆరాధన చెయ్యి అని చెప్పాడు. ఇది ఇక్కడ ప్రిపేర్ అవుతుందండి. ఈ అబ్బాయి ప్రార్థన చేశాడండి. ఆ తర్వాత ఈయన పరిచయం అయిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ చర్చి పెడదాం అనుకున్నా, నేను బైబిల్ ట్రైనింగ్ అయినా సేవ చేద్దాం అన్నయ్య చేతులు కొట్టుకుని అన్నయ్య నేను దీని గురించి ప్రార్థన చేశాను అన్నయ్య అన్నాడు. ఎంత అద్భుతం అండి అది, ఎంత అద్భుతం అండి. మనం ఎక్కడో బైబిల్ చదివిన అద్భుతంగా చూస్తున్నామండి. సౌలు తపస్సులో నాకు చంపేయడానికి బయలుదేరి వెళ్తున్నాడండి. ఆ మధ్యలో ప్రభు కనపడ్డాడండి. సవలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి, ఎవడ ప్రభు నువ్వు హింసిస్తున్న యేసుని. అద్భుతమండి అది. అప్పుడు నువ్వు తపస్సుకు వెళ్ళు, నువ్వు తిన్నటువంటి వీధిలో ఉండు, నేను ఒక అతను పంపిస్తాను. అక్కడికి వెళ్ళి అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ, నువ్వు సౌలు నీకోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్ళి అతనికి బాప్తిసం ఇవ్వండి. అయ్యో అతను ఈ మార్పులో ఉన్న వాళ్ళు చంపేస్తున్నాడు, ఇప్పుడున్న వాళ్ళు చంపేటో వచ్చాడు అది నాకు తెలుసు, వెళ్ళు, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు అతను. ఇది అద్భుతం కాదండి. కొన్నేళ్ళు రక్షించబడ్డాడు, అద్భుతం కాదండి. కొన్నేళ్ళకేమో దేవుడు తొందరగా పంపించి మాట్లాడించాడు. ఇక్కడ దర్శనం చూపించి దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ చేత మాట్లాడించాడు. ఇది అద్భుతం కాదండి. మనందరి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. నేను మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ అయినాను 69 to 74 ఆ మధ్యలో నేను బైబిల్ ట్రైనింగ్ అయినా. నాకు బైబిల్ ట్రైనింగ్ ఎవరు పంపించుంటే తెలుసమ్మా? చర్చ ప్రెసిడెంట్ కాదు, ఓ పెద్ద స్పాస్ట్గా పంపించాను. అసలు ఎవరు ఊహిస్తారండి? ఎందుకో స్పాస్ట్ గారేంటి చర్చ బైబిల్ ట్రైనింగ్ పంపిస్తున్నాండి. ఆయన ఏమనుకున్నారంటే జాషువా ట్రైనింగ్ అవుతాడు, అప్పుడు అతను ట్రైనింగ్ అయ్యి బాగా వాకింగ్ చెప్తాడు, చర్చ మనుషులు బాగా వాకింగ్ చెప్తారు. జాషువా ట్రైనింగ్ అవుతాడు, వస్తాడు, నాతో పని చేస్తాడు, వెతుకొస్తాడు అనుకున్నాను. నేను ట్రైనింగ్ అని వచ్చిన తర్వాత అన్నయ్య నన్ను మీతో కలిసి పని చేయలేదు, నేను చర్చ ప్రశ్న అరే చర్చ ప్రశ్న ఎందుకు వస్తాయండి ఒకటేనయ్యా. అయినా సరే నేను చర్చ ప్రశ్నలో పని చేస్తాను. కోపడిపోయాడు. అయినా సరే నేను అది తట్టుకుని నిర్ణయించుకున్నాను. ఇవన్నీ అద్భుతాలు కాదండి. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడితే ఒక్కొక్కరు ఒక భక్తులు ఉంటుందండి, ఒక్కొక్కరు కన్వర్షన్ ఒక్కొక్క ఆశ్చర్యంగానే ఉంటుంది. ఉందండి మీకు? ఉందండి, ఇప్పుడు చెప్పొద్దండి. ప్రశాంత భాష నేర్చుకున్నాను. దేవుడు గొప్పడండి, మనల్ని విడిచిపెట్టలేదండి, ఎవరి దగ్గర పంపించాడండి, మనకు వాక్యం చెప్పించాడండి. ఎన్నో మలుపులు మనం ఈ స్థాయికి వచ్చాం. అలాగా ఈ గాలివాడిని కన్వర్ట్ చేయడానికి కూడా దేవుడు పిలుపుని పంపించాడండి. గాలివాడు కన్వర్ట్ అయ్యాడు, మనం అందరం కన్వర్ట్ అయ్యాం. అప్పుడు ఈ బాప్తిజంలో ఏం జరుగుతుందండి? బాప్తిజంలో మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి.
బాప్తిజంలో గత జీవితంతో సమాధి చేస్తున్నాం. బాప్తిజంలో నూతన జీవం పొందిన వారమే నడుచుకోవడానికి బయటకు వచ్చాం, నేలలో నుంచి బయటకు వచ్చాం. బాప్తిజంలో 3 సంగతులు చెబుతున్నాయి. యేసు ప్రభుతో పాటు చనిపోతున్నాం, యేసు ప్రభుతో పాటు సమాధి చేయబడుతున్నాం, యేసు ప్రభుతో పాటు తిరిగి లేస్తున్నాం. ఆ మూడింటికి నుంచి ఒక నిమిషం ఆలోచిద్దాం. బాప్తిజంలో యేసు ప్రభుతో పాటు చనిపోతున్నాం. ఏ విషయంలో చనిపోతున్నాం? మా పాప విషయంలో చచ్చిపోతున్నాం. నేను పాప విషయంలో చచ్చిపోయినట్టు రుజువు ఏంటంటే, బాప్తిజం అయిన తర్వాత ఎవరన్నా వచ్చి, మీ ఫ్రెండ్ వచ్చి, ఎవరైనా మనం పలానా చోటుకి వెళ్దాం, ఈ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి అని చెప్పినప్పుడు, సారీ రా నేను ఆ విషయంలో చచ్చిపోయాను అనగాలి. అతను పాప విషయంలో చచ్చిపోయాడు. వెళ్ళి అతనితో పాటు పని చేయడానికి తిరిగి వెళితే, ఆ తప్పు చేయడానికి స్నేహితులతో కలిసి వెళితే అతను పాపాల విషయంలో చచ్చిపోరాడు. 2, గత జీవితంతో సమాధి చేశాం. ఈరోజు చాలా మంది హీరోస్ ఉంటానండి. నేను పూర్వం అలాంటి తెలుసు, అంత పాపం చేస్తుందో తెలుసు, పెద్ద గొప్పలు చెప్తానండి సిగ్గు లేకుండా. దానికోసమే కొంతమందిని పిలుస్తారండి. ఓ పెద్ద రౌడీ ఈయన అని కింద పలానా ఆయన పేరు రాసి క్రింద ఈ పెద్ద రౌడీ అన్నాడు, ఎన్నో హత్యలు చేశాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు. అది పెద్ద బాగుంటాయండి. బందిపోటు దొంగ, గది దొంగ. గత జీవితాన్ని పెంటతో సమానం నేర్చుకోవాలి. అప్పటి పౌలు గత జీవితాన్ని గతంలో ఆయనకున్న ప్రాముఖ్యమైన సంగతులన్నీ కూడా పెంటతో సమానం నేర్చుకున్నాడు. కానీ ఈరోజు చాలా మంది నేను ఎలాంటి తెలుసు అని గొప్పగా చెప్తారండి. సిగ్గుపడాలండి. అయ్యో నేను దేవుని ఎలాంటి జీవితం జీవించాను, నేను పాపపు జీవితం జీవించాను, చచ్చిన వాళ్ళ జీవించాను అని చెప్పేసి ఏడవాలండి. గత జీవితం సమాజం చేయబడింది. తిరిగి లేచాడండి. ఎందుకు లేచాడండి? అక్కడ అద్భుతమైన మాట ఉందండి. రోమపత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట ఉందండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. అంటే నేను బాప్తిజం తిరిగి వచ్చింది పాత జీవితాన్ని కొనసాగించడం కాదు, నూతన జీవితాన్ని కొనసాగించడానికి. ఇప్పుడు ఈయన ఈ పాయింట్ని బట్టి నూతన జీవితాన్ని కాదు, నూతన జీవం పొంది నడుచుకుంటున్నాడు. పాత స్వభావం కనపరుస్తున్నాడు. పాత స్వభావం కనపరుస్తున్నాడు. పాత స్వభావం కనపరిచే అవకాశం మనకుందండి. బ్రదర్ రామారావు గారు, పాత జీవితాన్ని కనపరిచే అవకాశం మనకుందండి. ఉందా లేదా అంటే ఉండొచ్చా లేదా ఉండకూడదు అంటేనేమో ఉండకూడదు అనాలి. కొనసాగించవచ్చా కొనసాగించకూడదు అంటే కొనసాగించకూడదు. అసలు ఉండే అవకాశం ఉందంటే ఉంది. పాత జీవితాన్ని పాత స్వభావాన్ని కనపరిచే అవకాశం ఉంది. పాత స్వభావాన్ని కనపరిచే అవకాశం ఉంది. ఒకసారి ఇలా ఆలోచిద్దాం. మనలో కోపం ఉందండి. ఈ అమ్మ లేదండి, అమ్మ మనలో కోపం ఉందమ్మా లేదండి చెప్పండి, నేను అడుగుతాను. కోపం ఉందమ్మా, కోపం పాత స్వభావమా లేదా వేరే స్వభావమా? పాత స్వభావం. అమ్మ మాటలో అబద్ధం ఉందమ్మా. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? బాప్తిజం ఉంది 150 సంవత్సరాలు అయినప్పుడు
నమ్మకం. అబద్ధం ఉన్నామా? మనలో అసూయ ఉందండి. అసూయ అంటే అసూయ ఎవరైనా వారలేద్దాం, ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే అంగీకరించని స్వభావం అసూయ. ఎవరినన్నా చూసి ఇష్టపడకపోవడం దాన్ని ద్వేషం అంటారు. ఎవరినన్నా ద్వేషించే గుణం ఉందండి. అంటే ద్వేషించడం అంటే అది ఏదో కాదు, ఒక మనిషిని చూసి ఇష్టపడలేకపోవటం. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, ఈమె చూసి దీన్ని చూసి నేను ఇష్టపడలేదు, అది ద్వేషం ఉంది, అది ఉంచుకునే నేను ప్రసంగం చేస్తున్నా. ఒకరిని చూసి ఇష్టపడకపోవడం అంటే ద్వేషం అంటే ఒకరి ఉనికిని అంగీకరించకపోవట అని అర్థం. అంటే ఒకరి ఉనికిని అంటే అతను ఉండటాన్ని నేను అంగీకరించట్లేదు అంటే అతను ఏమనుకుంటున్నానండి, అది చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. ఒకరి ఉనికిని అంగీకరించకపోవటం ద్వేషం. మనలో కలహాలు ఉన్నాయండి. కలహాలంటే భర్తతో కలహించడం, లేకపోతే చెల్లితో దెబ్బలాడటం, అన్నయ్యతో దెబ్బలాడటం, కలహాలు ఉన్నాయండి. ఇక్కడ అక్కడ మాట్లాడ చెప్పే కుండేలు చెప్పే గుణం ఉందండి. ఆ గుణం చెప్పబోతుంది, అసలు ఆ గుణం ఆ లోనం ఉందండి, ఉందండి కుండేలు. మనలో గర్వం ఉందండి. ఇక్కడ గర్వం అనే మాట ఒకవేళ అర్థం కాదేమో. అతిశయం ఉందండి. అతిశయం ఇతరులది నాకు కావాలనే ఆశ, నాకు కావాలనే ఆశ ఉందండి. దురాశ. ఇతరులది నాకు కావాలనే ఆశ. ఇప్పుడు ఇతరులది నాకు కావాలని ఆశ ఉంటే కట్నాలు ఎందుకు తీసుకుంటాడండి? ఎవడైనా కట్నాలు ఎందుకు తీసుకుంటాడండి? ఇతరులు నాకు కావాలని ఆశ ఉంది కాబట్టి. లంచాలు ఎందుకు తీసుకున్నామండి? ఇతరులది నాకు కావాలని ఆశ. అది దొంగతనం అండి. నువ్వు సంపాదించకుండా నీకు వచ్చేదంత దొంగతనం అంటాడు మహాత్మా గాంధీ అన్నారన్న మాట. నువ్వు కష్టపడి సంపాదించేది నీది, అలా కాకుండా నీకు వచ్చేదంతా కూడా దొంగతనమే. కొంతమంది తప్పాలు కొట్టుకుంటారండి. తప్పాలంటే గొప్పలు చెప్పుకుంటారండి. డంపమ్మడు మా ఊరు లేకపోతే నేను పుల్లి చెప్పని చెప్పుకుంటానంట. మా ఊరు అంటే కుక్క నుంచి భయపడి వద్దంటానండి. ఊరు చెప్పేస్తాడు. మా ఊరు లేకపోతే చెప్తాను, నేను పుల్లి చెప్పేసి నేను చెప్తాను.
ఇవన్నీ ఉంటే మనం ఏ పారేమండి? ఇవన్నీ ఉంటే ఏ పారం? బాప్తిజం అన్నప్పుడు దేవుడు ఈ పాత స్వభావాన్ని తీసేయలేదండి. ఇంతవరకు చేసిన పాపాలన్నీ క్షమించేశాడండి. పాపములన్నీ క్షమించబడ్డాయి. కానీ ఈ స్వభావం తీసేయలేదండి. ఎందుకు తీయలేదని స్వభావాన్ని? ఒకవేళ దేవుడు ఆ స్వభావాన్ని తీసేస్తే అసలు జీవితం లేదండి. క్రైస్తవ జీవితం లేదండి. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే వాటితో పోరాడటమేనండి. ఒకవేళ అవి లేకపోతే ఈ మనిషి ఏదో రాయిలాంటోడు అన్నమాట అండి, ఏదో మొద్దులాంటోడండి, ఏదో బండలాంటోడు అవుతాడు. దేవుడు ఉంచాడు. ఎందుకంటే నువ్వు వాటితో పోరాడు, వాటిని జయించు, వాటిని జయించి నువ్వు పరిపూర్ణము. నువ్వు నాకులా మారిపో, లేదా నా కుమారుడు యేసుప్రభులో మారిపో. ఒకవేళ మనం ఎంత సోమరం అంటే ఆయన పరిశుద్ధాన్ని పంపించి అవి తీయించే అంటారు. అంటే సోమర్థం అంటే ఎవరు చెప్తాడు కదండి, నీ ముఖం మీద ఏదో ఉన్నట్టు నువ్వు తీసేయాలంటాడు. ఇలా తీసేసుకోకుండా నువ్వే తీయాలన్నాడు. అంత సోమరం అండి. పరిశుద్ధాన్ని పంపించి నువ్వు తీసేయన్నావు అనుకోండి. కానీ పరిశుద్ధాత్మ వచ్చి అవి లేకుండా తీసాడు. అది తీసేస్తే పర్లోకం ఎవరికి ఇవ్వాలండి? అంతేనండి. నీకు పర్లోకం వద్దు. నువ్వు కష్టపడి వాటిని జయిస్తే నీకు పర్లోకం. అంటే ఇది తీసేమనొద్దు. కానీ ఒక ప్రార్థన చేయించాను, ఆయన నాకు శక్తి సరిపోవట్లేదు, వాటిని జయించడానికి నాకు శక్తి సరిపోవట్లేదు, కానీ జయించాలని కూరుకు మాత్రం ఉంది, పరలోకానికి రావాలని ఉంది. జయించడానికి నాకు శక్తి నువ్వు నీ సహాయం నాకు అందించు అని ఆయన కోరుకోవచ్చు. అంటే నువ్వే తీసే అనకూడదు. ఎలా వచ్చినాయండి ఇవన్నీ? ఎలా వచ్చినాయండి? అబద్ధం ఉంది. అబద్ధం ఎలా వచ్చిందండి? ఒకవేళ అయితే అమ్మ దగ్గర నుంచి అమ్మ అనిపించిందంటే ఆ కొడుకు లేదా కూతురు కూడు తింటే చాలండి. ఎన్ని మాటలు మాట్లాడద్దండి. అసలు కూడు తినిపించడానికి అంత మంచిదండి అమ్మ. అది లేదు అమ్మ తినిపించడం ఏ మాట అంటాను భూషణ చెప్తున్నాడు అంటారండి. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు. ఆ భూషణ నాకు కనపడలేదండి. నీకు కనపడ్డాడు బ్రదర్ భూషణ్. అమ్మ అంతండి చిన్నప్పుడు అందరికీ పదం తెలుసు. భూషణ కనపడ్డాడమ్మా. మీరు అమ్మగారు అన్నారా? మీరు అన్నారా దగ్గర? ఇది తరతర వచ్చేస్తాయండి. భూషణ వచ్చేస్తున్నాడు, చందమావరావు ఇవన్నీ ఇవన్నీ అబద్ధాలండి. అక్కడి నుంచి వచ్చిందండి అబద్ధం. నాన్న ఎవరన్నా వచ్చి తరగకూడదు, రే నేను నేనే చెప్పు అంటాడు. ఒకసారి వైజాగ్లోనే ఐజాగ్ గారి దగ్గర మీటింగ్ జరిగిందండి, యూత్ మీటింగ్ జరిగిందండి. ఆ యూత్ మీటింగ్లో నిత్య జీవనం గురించి చెప్పానండి. నిత్య జీవనం గురించి చెప్తూ అబద్ధం ఆడకూడదు అని గట్టిగా చెప్పానండి యూత్ క్లాస్లో యూత్కి. ఆ యూత్లో ఒక అమ్మాయి నిర్ణయించుకుందట, ఇక్కడి నుంచి నేను అబద్ధం ఆడకూడదు అని నిర్ణయించుకుంటాను. సరే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో వాళ్ళ డాడీకి ఫోన్ వచ్చింది. డాడీకి ఫోన్ వస్తే ఆమె ఫోన్ ఎత్తి హలో అని, అమ్మ నేనమ్మా రామారావు అంకుల్ని, నాన్నగారు ఉన్నారా అన్నాడండి. అప్పుడు నాన్నని చూస్తే ఇలా కట్టాను, నేను లేనని చెప్పు అని. ఈమెమో యూత్ రాసిన ఏమి నిర్ణయించుకుంది నాకు అబద్ధం అనకూడదని నిర్ణయించుకుంది. అప్పుడు ఈయనేమో అన్నాడు, అప్పుడు తీసుకెళ్ళి అనిపించింది.
చెప్పన్నాడు. నేను వద్దని చెప్పాను. లేదని చెప్పను కదా. ఇంకా తెలియగలుగుతున్నాడు. నాకు లేదని చెప్పన్నారండి. అబద్ధం అమరేంటి? అబద్ధంతో మనకి ఎన్ని సంవత్సరాలు సంబంధం ఉందండి? అబద్ధంతో మనకి ఎన్ని సంవత్సరాల సంబంధం ఉంది? అవునండి, ఇప్పుడు వరకు ఉంది. ఒకవేళ బాప్తిజం పొందాను, నేను 40 సంవత్సరాలు బాప్తిజం పొందాను అనుకుందాం. అప్పుడు అబద్ధంతో నాకు ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉందండి? 40 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఇప్పుడు 40 సంవత్సరాలు నేను 40 సంవత్సరాలు బాప్తిజం పొందాను. అక్కడ చేయాలి, ఆ అబద్ధాన్ని చేయించడానికి ప్రయత్నించాను. ఇప్పుడు 70 వచ్చింది. 70 వచ్చాడు ఏమైపోవాలండి? అబద్ధం ఆడని స్థితికి వచ్చేసేయాలి. ఓకే, అంటే అబద్ధం ఎలా వచ్చింది? అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఈ లక్షణాలు ఒక్కొక్కటి ఎక్కడి నుంచి వచ్చినాయి? అసూయ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అది బాల్యంలోనే స్టార్ట్ అయింది. అమ్మ నుండి వచ్చింది, కుటుంబం ద్వారా వచ్చింది. మొన్న ఒక అబ్బాయి ఈ పాట చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరైనా ఈ వాక్యం అర్థమైందా, ఈ స్పందన ఏంటి, వచ్చి మాట్లాడినంటే ఒక అబ్బాయి వచ్చి నాకు అసూయ ఉండేది, నేను చెల్లి మీద అసూయపడేవాడిని. ఆ చెల్లి అక్కడే ఉందండి, ప్రార్థనలో కూర్చోండి. చెల్లి అక్కడే ఉంది. చెల్లి మీద నేను అసూయపడేవాడిని. ఎందుకు చెల్లి మీద అసూయ వస్తుంది? ఇప్పుడు ఆడపిల్లని అమ్మోళ్ళు ఏం చేస్తారు? కొద్దిగా కారం చేస్తారండి. వీడికి తాను కారం చేస్తున్నారు, నన్నేమో ఎట్లకి చేస్తున్నారు. నాకేమో ఏదో అంటే ఏదో సెట్గా ఉందని దానికి చెప్తున్నాను. పిల్లలు బట్టలు కొన్నాను, పట్లు అలాగా ఆ పిల్లల మీద అసూయించాను. ఆడపిల్ల కొంచెం జాగ్రత్తగా ఇంట్లో చదువుకుంటుంది, మగపిల్లడు రోడ్లు తిరుగుతాడు. ఆ పిల్లకి కొంచెం మంచి మార్కులు వస్తాయి. వీడి కొంచెం అసూయించేద్దాం, దానికి మంచి మార్కులు వచ్చేస్తానే. అంతేనండి. అక్కడ కుటుంబంలో కుటుంబ వాతావరణంలో అలాంటి గుణాలు వస్తాయి. ఇరుగు పొరుగు వారి ద్వారా, స్నేహితుల ద్వారా, చెడు సాహిత్యం ద్వారా, వంశపారంపర్యంగా వస్తామా? వంశపారంపర్యంగా వస్తామా? నేను వస్తాయి చెప్పి నాకు రావని చెప్పు. నవ్వుతున్నట్టు మాట్లాడలేదు, చదవట్లేదు. వస్తామా? నాన్నగారు నాకు నీకు వచ్చింది, ఏమొచ్చింది చెప్పు. పిల్లవాడికి తెలియదు. కరెక్ట్ చెప్పిందండి, కరెక్ట్ చెప్పిందండి. మనం సాహసాలు అంటాం, అరే వీడి తాతలో కూడా ఇలా ఎలాంటి కోపం, వీడి తాతకి ఉంది కోపం, వీడి బాబుకి ఉంది, వీడికి ఉంది అంటామండి. ఇవి కొన్ని వంశపారంపర్యంగా వచ్చేస్తాయండి, ఆ బ్లడ్లో ఉంటాయండి. స్నేహితుల ద్వారా చాలా వస్తాయండి, చాలా వస్తాయండి. ఈ మధ్య స్నేహితులు చెప్పే మాట్లాడి పిల్లలు ఒకడు గోధుమ చెట్టు మాట్లాడుతున్నాడండి. ఏంటంటే అంటే మా స్నేహితుడు చెప్పాడు, మాంసం తినకూడదట. ఇంకొక అబ్బాయి నీళ్ళు తాగడం మానేసాడండి. ఏంటంటే స్నేహితుడు చెప్పాడట, నీళ్ళు తాగితే నీళ్ళు ఎక్కువ తాగితే వెళ్ళిపోతాడు, నీళ్ళు చప్పబడిపోతాడు, నెలలు మునిగిపోతాడు. ఒక ఆయన ఈ కాయిల్ వేసినా కదండి, మస్కిటో కాయిల్, ఆ కాయిల్ వేయడం మానేసాడు. ఏంటి మానేసాడంటే మా ఫ్రెండ్ చెప్పాడు, మస్కిటో కాయిల్ వాసన ఇస్తే ఊపిరితిత్తులు పడు. అది నిజమే, కానీ ఎలాగే ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయింది వీడికి అంటే స్నేహితులతో చాలా వస్తాయి.
మా ఫ్రెండ్ చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు. కానీ తల్లిదండ్రులే ఫ్రెండ్స్ అయ్యి తల్లిదండ్రులకి వాక్యం తెలిసి ఆ వాక్యాన్ని తల్లిదండ్రులు ఫ్రెండ్షిప్గా పిల్లలు చెప్తే పిల్లలు దేవుళ్ళే ధైర్యపోతారు. కాబట్టి అది ఆ ఫ్రెండ్స్ వల్ల రావాలి. చాలా విషయాలు తెలియదు, లేకపోతే మనం అన్నీ చెప్పలేము. అన్ని రకాలుగా పిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అన్నీ తెలియాలి, అన్ని రకాల. ఓకే, ఇవన్నీ వీటన్నిటికీ సోర్స్ ఇదండి. అమ్మ, నాన్న, కుటుంబం, ఇరుగు పొరుగు, స్నేహితులు. చెడు సాహిత్యం చాలా భయంకరమైందండి. కొంతమందికి బాగా చాలా డీప్గా చదువుతారండి, అది అలాగే వెళ్ళిపోతుంది. అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ చెడు సాహిత్యాలు సినిమాలు వాడచ్చండి. తర్వాత సీరియల్స్ అంటే మన దైవ నిర్మాణంలో కూడా పురుషుని పాత్ర వేరు, స్త్రీ పాత్ర వేరు. ఇప్పుడు సీరియల్స్లో ఏం చేశారండి, ఆ స్త్రీని ఒక పెద్ద విలన్గా తయారు చేస్తున్నారండి. ఇప్పుడు స్త్రీలు ఆ సీరియల్ చూసేమనుకుంటారండి, నేను కూడా ఇలాగే ఉండాలనుకుంటాను. ఒక అమ్మాయి ఉందండి, నన్ను డాడీ అంటదండి. డాడీ ఉదయం లేచిన మొదలుకొని రాత్రి 11 గంటల వరకు మా అత్తగారు ఆ సీరియల్స్ అన్ని చూస్తూనే ఉంటారు. ఆమె మంచిగా కావాలి. ఆ అమ్మాయిని పిలిచి, అమ్మాయి మంచిగా పెట్టడం, టీ పెట్టు పెట్టదంట. ఆ సీరియల్ చూస్తూ ఉంటారు. టీ తెచ్చిందో తాగుతుందట, సీరియల్ చూస్తున్నాడు. భోజనం పెట్టు, భోజనం అలా తింటూనే చూస్తూనే తింటుందట. ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు పడుకుంటే అక్కడ ఎలా మళ్ళీ లేచి సీరియల్ పెట్టుకుంటారు. ఆ సీరియల్లో ఒక అత్తగారు ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు డాడీ అని చెప్పిందన్నమాట. అప్పుడు లేదు, ఆ పిల్లలు చచ్చిపోయిందండి. లేదండి, అమ్మాయి చచ్చిపోయిందండి. లేదండి, కలహాలకు సంబంధించి ఇప్పుడు ఎంత భయంకరంగా తయారైపోయిందంటే సమాజం. భార్య భర్త పడట్లేదండి. మా భార్య భర్తలు పడుతున్నాను వాడు చేతులు ఎత్తండి. నా భార్య నేను సఖ్యత కలిగి బ్రతుకుతున్నాం అన్నవాడు చేతులు ఎత్తండి. అంటే మీరు ఎడుతున్నామా చెప్తాడు, ఇది చేతున్నారు. చాలా చోట్ల బ్రతకొచ్చిన రీతిలో బ్రతకట్లేదు. నేను ఒక ఆవిడ అడిగాను, మాది శత్రువు ఎవరండి? మీ అల్లుడే. శత్రువు విరోధి. అమ్మ నీ విరోధి నేను అది ఆ సమాధానం చెప్తుందని అడిగానండి నేను. అమ్మ నీ విరోధి ఎవరు? మీ అల్లుడే అంటే అన్న డాడీ అంటుందండి. చాలా మంది భార్య భర్తలు శత్రువుల్లో బ్రతుకుతున్నారండి. నేను వాళ్ళని అభినందిస్తాను, కలిసి ఉన్నారు. కలిసి లేకుండా విడిపోయిన ఎంతోమంది ఉన్నారండి. ఇంకా దారుణం, విడిపోవడం ఇంకా దారుణం అండి. దంపతులు నాకు తెలిసిన చనిపోయిద్దరు పెద్దవాళ్ళు. రోజు కలర్ చాలా బాగుంది అంటే రోజు కలర్ కదండి ఇది. అమ్మా రోజు కలర్ చాలా బాగుంది అంటాడండి ఈయన. రోజు కలర్ అన్నది బ్లూ. డైలాగ్స్ కదండి, మళ్ళా మాట్లాడండి. నాకు చేశాను, ఆమె జయించలేడు అని చేత మళ్ళా మాట్లాడండి. మా పట్టుకుంటే నవ్వుతారండి. అలాగే ఉంటారండి. అంతే, అంత విరోధం, అంత శత్రుత్వం. ఈ మధ్య అక్క చెల్లెలకి మధ్య కలహాలండి, మాట్లాడుకోరు. ఒక ఆవిడంతో సార్ నాకు మా చెల్లితో మాట్లాడి 13 సంవత్సరాలు అయింది బాబా. 13 years నేను మా చెల్లితో మాట్లాడలేదు. అది చాలా గొప్ప సంగతిలో చెప్తుందండి. అది హీనమైన సంగతి అండి.
ఎవరైనా చెల్లి నీ తర్వాత పుట్టిన అమ్మాయి ఇద్దరు ఒక ఇద్దరు పుట్టినాడు. నువ్వు తాగేసి మీకు ఇచ్చిన పాలు తాగిందంటాడు పెద్దోడు. అది ఎవడరా నువ్వు తాగేసి మీకు ఇచ్చిన పాలు తాగడాడు అంటాడండి. ఆ పెద్దోడు తీర్పు తీర్చేటప్పుడు గొడవనప్పుడు ఒకళ్ళ అన్నయ్య తమ్ముడిని ఏమైనా తక్కువ చేస్తే అలాగంటాను అన్నాడు. అరే నీ ముడ్డు కడిగడ్డాడు నువ్వు ఆ అన్నయ్య అంటానంటారా నువ్వు అంటాడు. అదండి కుటుంబం, అదండి ఫ్యామిలీ, అదండి ప్రేమలు అనురాగాలు. కానీ ఈరోజు కలహాలు వచ్చేసి అసలు సమాధానం లేకుండా బతుకుతున్నారు. అలా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు, అలా ఉండటానికి దేవుడు మనల్ని రక్షించలేదు. వెలుగుగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, యేసుప్రభువులో బ్రతకడానికి దేవుడు మనం రక్షించాడు. దీనికి బైబిల్ పేరు పెట్టిందండి, అంటే ప్రాచీన స్వభావం అన్నది. ప్రాచీన స్వభావం అన్నాడండి. అప్పుడు ఈ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంటే కొలసీ పత్రికలో 2 మాటలు చెప్పాడు. దాన్ని చెప్పండి, దాన్ని ఆ ప్రాచీన స్వభావం విసర్జించండి అన్నాడు. మనం ఏం చేసినైతే చిన్న బ్రేక్ తీసుకుని ఆ బ్రేక్ తర్వాత వాటి గురించి ఆలోచించాలి. ఇంతవరకు మనం ఏం ఆలోచించామంటే ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచని గాలిని సింహం. గాలిని సింహం మొదటి స్థితి ఏమిటంటే అతను గాలిని చేసి, మోసం చేసి, అన్యాయం చేసి, అబద్ధాలాడి డబ్బు సంపాదించాడు. గాలిని సింహను దేవుడు గాలిని సింహను కూడా రక్షించాడండి. సంఘాన్ని హింస కట్టినప్పుడు పిలుపు చెదిరిపోయి సమరయ ప్రాంతానికి వెళ్ళి వాక్యం బోధించినప్పుడు గాలిని సింహం రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆ గాలిని సింహను ఆ పాత స్వభావాన్ని కనిపించాడండి. అపొస్తలులు వచ్చి హస్తనిక్షేపణ చేసి కృపావరాలు ఇస్తుంటే అతను డబ్బు అక్కడ పెట్టి, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి, నాకు కూడా కృపావరాలు ఇవ్వండి, నేను కూడా ఎవరి మీద చేతులిచ్చితే వారు పరిశుద్ధాన్ని పొందేటట్టుగా నాకు కృపావరాలు ఇవ్వండి అని అడిగాడు. అది పాత స్వభావం. అది ఎందుకు అడిగాడంటే నేను ఇంతకుముందు గాడి చేసి డబ్బు సంపాదించాను, ఇప్పుడు కృపావరాలు ఇచ్చి డబ్బు సంపాదిస్తాను. ఎంతగా డబ్బు సంపాదించిన వాడి కోరిక. ఎప్పుడైతే పాత స్వభావం కనపరిచాడో పేతురు కఠినంగా గద్దించాడు. గద్దించినప్పుడు ఒక మనిషి మారుమనసాన్ని పొందాలి, లేకపోతే భ్రష్టత్వాన్ని నేర్చుకోవాలి. కానీ అతను మీరు చెప్పినవి ఏమీ నా మీద రాకుండా మీరే ప్రభు వేడుకోండి అని ప్రతిమారాడు. అంటే నేను మారు గురించి పొందాడు అనుకున్నాను. ఆ జీవితం నుంచి మన స్థితి గురించి ఆలోచిస్తే మనం కూడా బాప్తిజం పొందక వరకు ఆత్మీయ లెచ్చిపోయినాడు, జీవం లేనివాడు. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా మనం రక్షించాడు. ఇప్పుడు మనం రక్షణ కొనసాగించుకోవాలండి. కానీ ఈ దగ్గర ఎలాగైతే పాత స్వభావం కనబడిందో ఇప్పుడు మన దగ్గర కూడా పాత స్వభావం కనబడుతుంది. ఆ పాత స్వభావం ఏమిటంటే కోపం, ఉండకూడని కోపం, ఆడకూడని అబద్ధం, ఉండకూడని అసూయ, ఉండకూడని ద్వేషం, ఉండకూడని కలహాలు, ఉండకూడని కుండీలు పెట్టే స్వభావం, ఉండకూడని అతిశయం, ఉండకూడని దొంగతనం, ఉండకూడని డబ్బాలు. అదంతా పాత స్వభావం మళ్ళీ మనం కనపరుస్తున్నాం. అసలు ఎలా వచ్చింది ఈ లక్షణాలు అని చెప్పేదంటే కొన్ని అమ్మ దగ్గర నుంచి వచ్చినాయి, కొన్ని నాన్న దగ్గర నుంచి వచ్చినాయి, కొన్ని కుటుంబ వాతావరణం ద్వారా వచ్చినాయి, కొన్ని ఇరుగు పొరుగు ద్వారా వచ్చినాయి, కొన్ని స్నేహితుల ద్వారా వచ్చినాయి, కొన్ని మనం చదివిన సాహిత్యం వల్ల వచ్చినాయి, కొన్ని వంశపారంపర్యం వచ్చినాయి. ఇంకా సోర్సెస్ అయినా కనబడితే మీకు కింద రాసుకోండి. నేను ఏదో 4 రాశాను, మీరు ఇంకా 4 రాసుకోండి. ఇప్పుడు బాప్తిజం పొందినప్పుడు పాపాలన్నీ క్షమించేశాడు తప్ప ఆ పాత స్వభావాన్ని దేవుడు తీసేయలేదు. ఆ పాత స్వభావం అలాగే ఉంది. ఇప్పుడు మన జీవితం ఏంటంటే ఆ పాత స్వభావంతో పోరాడటం. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడండి, పాపంతో పోరాడే విషయంలో రక్తం చిందించేంత వరకు, రక్తం కారేంత వరకు మనం పోరాడలేదన్నాడు. హెబ్రీ 12:4లో ఆ మాట ఉంది. తీయద్దు, ముగింపు మాటలేదు. 12:4లో పాపంతో పోరాడడంలో రక్తం కారేటట్టుగా పోరాడలేదు. ఇంకా
అంటే రక్తం కాలేంత వరకు పోరాడాలి అన్నమాట. అప్పుడు కానీ మనం పరిపూర్ణంగా, అప్పుడు కానీ మనం పట్లపడాలి. కానీ మనం అవన్నీ కలిగి ఉండొచ్చు అనే భావంతో బ్రతుకుతున్నాం. అది తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయాలు అందరూ కొందరు. ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు మన సహోదరులు సహోదరు గాయడి సిమోన్ గురించి తెలియజేస్తూ విశ్వాసం లేని గాయడి సిమోన్ అని చెప్పి, అలాగే ప్రాచీన స్వభావం గురించి మనలో ఉన్న అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి, ఆయన కూడా సరి చేసుకుంటూ దేవుని కుమారుగా బ్రతకాలనే ఉద్దేశాన్ని మన సహోదరులు తెలియజేశారు. అలాగే బ్రేక్కి వెళ్దాము, టీ బయట ఉంది. అలాగే బాత్రూమ్లు ఇటుపక్క జెంట్స్కి అటుపక్క లేడీస్కి ఉన్నాయి, బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. పైన టీలు ఉన్నాయి, టీలు తాగుతాము. దాని ముందు ప్రార్థన చేసుకుందాం. స్వార్థంలో పనిచేస్తున్న దేవుని సేవకులు శ్రీని గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. మమ్మల్ని అతిథిగా ప్రేమిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. 3 నెలలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ తరగతి విషయంలో మీకు కొత్త స్తుతులు చెల్లిస్తున్నాం. నైనా మీ గ్రంథంలో రాయబడినటువంటి అవిశ్వాసుల గురించి ఈ తరగతిలో మా సహోదరులు మనం నేర్పిస్తున్నారు. ఆయన ఈరోజు సమరయ్యలో ఉన్న గాయడి సిమోను జీవితం గురించి నైనా మా జీవితానికి అన్వయిస్తూ మేము కూడా ఆయన వలె నైనా పాపంలో ఉండేవారమని, మమ్మల్ని కూడా మీరు రక్షించారని, రక్షింపబడిన తర్వాత మేము మరలా ఆ పాత జీవితాన్ని కొనసాగిస్తున్నామని మాకు కళ్ళకు కట్టినట్లుగా నైనా మా జీవితాలు మాకు చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఎంతో బాధతో, ఎంతో కృషితో నైనా ఈ పాఠాలు మాకు వినిపిస్తున్నటువంటి అంకుల్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అంకుల్ గారికి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నైనా ఇలాగ మాకు తెలియని అనేక సంగతులను మాకు తెలియపరిచి మమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు యొక్క సారూప్యతలోనికి నడిపించడానికి సహోదరులకు మీరు తోడే ఉండాలి. నైనా ఆయన కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని అభివృద్ధిపరచండి. ఇటు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని కూడా మీరు బలపరిచి ఆశీర్వదించమని, ఇక్కడ సువార్థకుడిగా పనిచేస్తున్న సహోదరులందరినీ కూడా నేను మీరు దీవించమని, స్థానిక సంఘాన్ని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. హాజరైన మేమందరం ఈ క్లాసులను బాగా సద్వినియోగం చేసుకొని నేను మేము జీవిస్తూ ఇతరులకి బోధిస్తూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని వేడుకుంటూ ఉంటాను. ఇంతవరకు నేను మాకు తోడైనందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను ఈ తర్వాత భాగంలో పడుతుంది మీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి ఇప్పుడు చూపించుకున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ మనవుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలండి. టీలు బయట ఉన్నాయండి, బయట వెళ్ళొచ్చు. అలాగే బాత్రూమ్లు ఇటు కూడా ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు టీ తాగిస్తే మళ్ళా తొందరగా వస్తే మరో క్లాసులో మనము దేవుని వాక్యాన్ని ఉందాం. అందరూ ఉన్నాం.
తెచ్చమంటారా? శుభ్ర